జనాభా భారతదేశంలో రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో, అలాగే జిల్లాల్లో ఏ విధంగా ఈ యొక్క 2011 సంవత్సరంలో నమోదైందో ఆ తీరుతెన్నులను మనం ఇప్పుడు చూద్దాం. భారత్ జనాభా 2011 సంవత్సరంలో ముందుగా మనం చెప్పుకున్నాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే జనాభా పెరుగుదల రేటు, జనాభా పరిమాణము, అక్షరాస్యత, లింగ నిష్పత్తి మరియు జనసాంద్రత, వీటి నుండి మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఒక్కొక్కటి మనం కేంద్రపాలిత ప్రాంతాల్లో మరియు రాష్ట్రాల్లో ఈ ఒక్కొక్క అంశం గురించి మనం క్లియర్గా తెలుసుకోవాల్సి ఉంది. ఇందులో ముందుగా జనాభా పెరుగుదల రేటు. జనాభా పెరుగుదల రేటు అంటే అర్థం ఏమిటంటే 2001 నుండి 2011 మధ్య ఎంత శాతము జనాభా పెరిగింది అని తెలియచేయటాన్ని జనాభా పెరుగుదల రేటు అంటాం. 2001లో 102 కోట్లు ఉన్నది, ఇప్పుడేమో 121 కోట్లు అయింది. ఈ మధ్యన ఉన్న ఈ యొక్క పెరుగుదల శాత రూపంలో ఎంతవరకు చోటు చేసుకున్నది అని గమనిస్తే జనాభా పెరుగుదల రేటు ఈ పర్టికులర్ 2011 సంవత్సరంలో 17.64% నమోదైంది. ఈ దశాబ్ద కాలంలో జనాభా పెరుగుదల రేటు 17.64% నమోదైంది. ఇది మొత్తము 18.14 కోట్లతో సమానం. అంటే 18 కోట్ల 14 లక్షల జనాభాతో సమానం అన్నమాట. ఈ 18 కోట్ల 14 లక్షల జనాభా అనేది ఈ 10 సంవత్సరాల్లో పెరిగిన జనాభా. అంటే ఒక దశాబ్దంలో భారత్లో పెరిగిన జనాభా ప్రపంచంలోని విస్తీర్ణమైన దేశాల జనాభా కంటే అత్యధికంగా ఉంది. 10 ఇయర్స్లో పెరిగిన జనాభా ప్రపంచంలో కొన్ని దేశాల జనాభా కంటే ఎక్కువగా ఉంది. మనం ఉదాహరణకు తీసుకుంటే ప్రపంచంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద దేశం ఒకటి ఉంది, రష్యా. రష్యా దేశం జనాభా కూడా భారతదేశంలో 2001 నుండి 2011 మధ్య పెరిగిన జనాభా కంటే తక్కువగా ఉంది. అంతేకాకుండా దక్షిణ అమెరికా ఖండంలో భారత్ కంటే 2.5 రెట్లు విస్తీర్ణం పెద్దదైన బ్రెజిల్ దేశపు జనాభా భారతదేశంలో ఈ దశాబ్ద కాలంలో పెరిగిన జనాభాకు కొద్దిగా ఎక్కువ ఉంది అంతే. అక్కడ 19 కోట్లు ఉన్నారు, ఇక్కడేమో ఈ దశాబ్ద కాలంలో అంటే ఈ 10 ఇయర్స్లో పెరిగిన జనాభా 18 కోట్ల వరకు అనుకున్నాం. ఇంకా మరొక విచిత్రమైన విషయం ఏంటంటే ఈ 18 కోట్లను మనం ఇయర్ వైజ్గా చూస్తే ఇయర్ వైజ్గా 1.64% పెరిగింది. అంటే 1,80,00,000 1,80,00,000 జనాభా పెరిగిందనమాట. ఈ 1,80,00,000 జనాభా ప్రపంచంలో భారత్ కంటే అత్యధిక విస్తీర్ణం కలిగిన ఆస్ట్రేలియా జనాభాకు సమానంగా ఉంది. ప్రపంచంలో ఆస్ట్రేలియా అనే ఒక దేశం ఉంది, ఖండ దేశము అంటాం. అలాగే ఆ యొక్క దేశము భారత్ కంటే విస్తీర్ణ రీత్యా 2 రెట్లు ఎక్కువ పెద్దది, భారత్ కంటే 2 రెట్లు విస్తీర్ణ పరంగా పెద్దది. కానీ ఆ దేశంలో ఉన్న జనాభా భారతదేశంలో 1 సంవత్సరంలో పెరిగే జనాభాతో సమానము అని మనము గమనించవచ్చు. అంటే జనాభా పెరుగుదల రేటు ఎంత ఎక్కువగా నమోదవుతుందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ జనాభా పెరుగుదల రేటు రాష్ట్రాల్లో ఎక్కడ ఎక్కువగా నమోదైంది, ఎక్కడ తక్కువగా నమోదైంది, అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎక్కడ ఎక్కువగా నమోదైంది, ఎక్కడ తక్కువగా నమోదైందో మనం చూద్దాం. ముందుగా రాష్ట్రాల్లో ఎక్కువ ఎక్కడ? రాష్ట్రాల్లో అత్యధికంగా జనాభా పెరుగుదల రేటు నమోదైన రాష్ట్రము మేఘాలయ. ఇక్కడ 27.8% నమోదైంది. మేఘాలయ రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటు 27.8% నమోదైంది. నేషనల్ యావరేజ్ ఏమో 17.64 ఉంటే, కానీ మేఘాలయలో ఈ 10 ఇయర్స్లో పెరిగిన జనాభా వృద్ధి రేటు ఎంత ఉంది? 27.8% ఉంది. అంటే 100కు 27 మంది పెరిగారు ఈ 10 ఇయర్స్లో. ఆ నేషనల్ యావరేజ్ ఏమో 100కు 17 మంది పెరిగారు, కానీ మేఘాలయ రాష్ట్రంలో మాత్రం 100కు 27 మంది పెరిగారనమాట ఈ 10 ఇయర్స్లో. అంటే ఇది అత్యధిక వృద్ధి రేటు అన్నమాట. అలాగే జనాభా పెరుగుదల రేటు అత్యధికంగా గల రెండవ రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ 25.9% జనాభా వృద్ధి రేటు జరిగింది అన్నట్టు.
ఈ యొక్క దశాబ్దంలో అత్యధికంగా మేఘాలయలో జరిగింది. తర్వాత రెండవ రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్లో అత్యధిక జనాభా పెరుగుదల రేటు నమోదవటం జరిగింది. అలాగే తక్కువ ఏ రాష్ట్రంలో నమోదైంది? రాష్ట్రాల్లో తక్కువ ఎక్కడ నమోదైందని చూస్తే జనాభా పెరుగుదల రేటు తక్కువగా నమోదైంది నాగాలాండ్. భారతదేశంలో జనాభా పెరుగుదల రేటు అతి తక్కువగా నమోదైన రాష్ట్రము నాగాలాండ్లో ఈ దశాబ్దంలో రుణాత్మకమైంది జనాభా పెరుగుదల. అంటే ఇక్కడ -0.47 రుణాత్మకమైంది. ఈ జనాభా పెరుగుదల రేటు నాగాలాండ్లో 0.47 మైనస్ అయింది. అంటే 2001లో ఉన్నంత జనాభా కూడా 2011లో లేదు. మరొక ఆసక్తికరమైన విచిత్రమైన విషయం ఏంటంటే 2001 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో అత్యధిక జనాభా పెరుగుదల రేటు కలిగిన రాష్ట్రము నాగాలాండ్. 2001 జనాభా లెక్కల ప్రకారము భారత్లో అత్యధిక జనాభా పెరుగుదల రేటు కలిగిన రాష్ట్రము నాగాలాండ్. మరి ఇప్పుడేమో లీస్ట్కి వెళ్ళటమే కాకుండా మైనస్ అయిపోయింది. అంటే 2001లో ఉన్న జనాభా కూడా ఇప్పుడు లేదన్నమాట. ఆ విధంగా భారతదేశంలో అత్యల్ప జనాభా పెరుగుదల రేటు నమోదు చేసిన రాష్ట్రం నాగాలాండ్. తర్వాత రెండవ రాష్ట్రం అత్యల్ప జనాభా పెరుగుదల రేటును నమోదు చేసిన రెండవ రాష్ట్రము కేరళ రాష్ట్రం. అత్యల్ప జనాభా పెరుగుదల రేటు నమోదు చేసిన రెండవ రాష్ట్రము కేరళ. ఈ విధంగా రాష్ట్రాలు ఎక్కువ తక్కువలు మనం చూసాం. అలాగే కేంద్రపాలిత ప్రాంతాలు జనాభా పెరుగుదల రేట్లో కేంద్రపాలిత ప్రాంతాలు జనాభా పెరుగుదల రేటు ఎక్కువగా తక్కువగా నమోదైన కేంద్రపాలిత ప్రాంతాలు. ముందు ఎక్కువ చూద్దాం. భారతదేశంలో అతి ఎక్కువ జనాభా పెరుగుదల రేటు నమోదైన కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ. ఇక్కడ ఈ 10 yearsలో 55.5% పెరిగింది. ఇది చాలా అత్యధికం అన్నమాట. దాద్రా నగర్ హవేలీ ఈ 10 yearsలో అంటే 100 మంది 2001లో ఉంటే ఇప్పుడు 2011లో 155 మంది అయిపోయారు. ఇది అత్యధికమైన పెరుగుదల అన్నమాట. కాబట్టి కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధిక జనాభా పెరుగుదల రేటు నమోదైన కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ. రెండవ కేంద్రపాలిత ప్రాంతము డామన్ అండ్ డయ్యూ. ఇక్కడ 53.5% నమోదయ్యారు ఈ 10 yearsలో. డామన్ అండ్ డయ్యూలో 53.5% జనాభా వృద్ధి రేటు అనేది జరిగింది. ఇది చాలా ఎక్కువ. అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో తక్కువ జనాభా వృద్ధి రేటు ఎక్కడ చోటు చేసుకుంది అని చూస్తే లక్షద్వీపులు. భారతదేశంలో 2011 సంవత్సరంలో అతి తక్కువ జనాభా వృద్ధి రేటు నమోదు చేసుకున్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు. ఇక్కడ కేవలము 6.62% నమోదైంది అంతే. ఇక్కడేమో 55% నమోదైతే ఇక్కడ కేవలం 6% పెరిగారు. అంటే 2001లో 100 మంది ఉంటే 106 మంది అయ్యారు 2011. ఇక్కడేమో 2001లో 100 మంది ఉంటే 155 అయ్యారన్నమాట. ఈ విధంగా లక్షద్వీపులు అతి తక్కువగా నమోదైంది. అలాగే ఏ కేంద్రపాలిత ప్రాంతంలో జనాభా వృద్ధి రేటు తక్కువగా చోటు చేసుకున్న రెండవ కేంద్రపాలిత ప్రాంతము అండమాన్ నికోబార్ దీవులు. భారతదేశంలో జనాభా వృద్ధి రేటు అతి తక్కువగా నమోదు చేసుకున్న రెండవ కేంద్రపాలిత ప్రాంతము అండమాన్ నికోబార్ దీవులు. ఇక్కడ 6% మాత్రమే జనాభా వృద్ధి రేటు అనేది ఈ 10 yearsలో చోటు చేసుకుంది. ఈ విధంగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ 10 yearsలో జనాభా వృద్ధి రేటు అనేది ఈ విధంగా నమోదవటం జరిగింది. ఇప్పుడు మనం జనాభా పెరుగుదల రేటు చూసాం, అంటే 10 yearsలో పెరిగింది. నెక్స్ట్ రెండవది జనాభా పరిమాణం. భారతదేశంలో 2011 గణాంకాల ప్రకారము జనాభా పెరుగుదల పరిమాణం ఎంత ఉంది అని చూస్తే 121.02 కోట్లు ఉంది. 121.02 కోట్లు ఉంది. ఇది మొత్తం ప్రపంచ జనాభాలో 17.5% ఉంది. చైనా జనాభా ఏమో
crores ఉండి అదేమో 19% జనాభాను కలిగి ఉంది ప్రపంచంలో, 19% మించి. ఇండియా ఏమో 121 కోట్ల జనాభా ఉండి ఇది ప్రపంచ జనాభాలో మొత్తము 17.5% ఉంది. అంటే ఈ జనాభా మనం గమనిస్తే ప్రపంచంలో ప్రతి 6గురిలో ఒకరు ఇండియన్గా మనం గమనించవచ్చు అన్నమాట. అంత జనాభా భారతదేశంలో నమోదైంది. ఇక్కడ ఈ జనాభా పరిమాణాన్ని మనం పరిశీలన చేస్తే ఇందులో ఈ 125 కోట్లలో 62.37 కోట్లు పురుషులు, అలాగే 58.65 కోట్లు స్త్రీలుగా నమోదయ్యారు. 2011 జనాభా లెక్కల ప్రకారము ఈ 127 కోట్లలో 62 కోట్లు మించి పురుషులు ఉన్నారు, అలాగే 58 కోట్ల మించి స్త్రీలు ఉన్నట్లుగా మన గణాంకాల ద్వారా తెలుస్తూ ఉంది. అలాగే ఈ జనాభా పరిమాణాన్ని మనం చూస్తే ముఖ్యంగా ముందుగా రాష్ట్రాలు చూద్దాం. రాష్ట్రాలు, ఈ రాష్ట్రాల్లో ఎక్కువ ఏ రాష్ట్రంలో ఉంది? 2011 జనాభా లెక్కల ప్రకారము జనాభా అతి ఎక్కువగా గల రాష్ట్రము ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్ జనాభా 19.9 కోట్లు. ఉత్తరప్రదేశ్ జనాభా 19.9 కోట్లు. మొత్తం భారతదేశ జనాభాలో ఇది 16.49% ఉంది. మొత్తం భారతదేశ జనాభాలోనే ఒక్క ఉత్తరప్రదేశ్లో ఇంత జనాభా ఉంది. కారణం ఏంటంటే ఇక్కడ గంగా మైదానము ఉండటము, వ్యవసాయయోగ్యమైన భూమి ఎక్కువగా ఉండటం వలన బాగా జనాభా అనేది ఎక్కువగా కేంద్రీకృతం అవటం జరిగింది అనమాట. అందుకే మనం గమనిస్తే ఉత్తర భారతదేశంలో ఎక్కువ జనాభా నమోదైంది. ఎందువల్ల అంటే అక్కడ ఈ యొక్క గంగా బేసిన్ అనే ప్రాంతంలో ఎక్కువ జనాభా అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ అవ్వడానికి వీలవటం జరిగింది. అక్కడ పంటలకు అనుకూలమైన కాన్సెప్ట్తో ఎక్కువ జనాలు అక్కడ నివసిస్తూ ఉన్నారు. సరే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో అత్యధిక జనాభా అనేది నమోదైంది. ఈ ఉత్తరప్రదేశ్ జనాభా ప్రపంచంలో దక్షిణ అమెరికా ఖండంలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్ దేశం జనాభా కంటే అత్యధికము. ఒక ఉత్తరప్రదేశ్ జనాభానే ప్రపంచంలో దక్షిణ అమెరికా ఖండంలోని అతిపెద్ద దేశమైన బ్రెజిల్ దేశం జనాభా కంటే అత్యధికము. అంతేకాకుండా బ్రెజిల్ దేశమేమో భారతదేశం కంటే 2.5 రెట్లు విస్తీర్ణ రీత్యా పెద్దది అన్నట్టు. కాబట్టి ఎంత జనాభా మన భారతదేశంలోని ఉత్తరప్రదేశ్లో ఉందో మనం దీన్ని బట్టి గమనించవచ్చు. అలాగే రెండవ రాష్ట్రం మహారాష్ట్రలో 11,23,00,000 ఉందన్నమాట. 11.23 crores ఉంది మహారాష్ట్రలో. 11,23,00,000 ఉందన్నమాట. సో ఈ రెండు రాష్ట్రాల జనాభా ప్రపంచంలో జనాభా రీత్యా మూడో అతిపెద్ద దేశమైన USA కంటే అత్యధికంగా ఉంది. మనం చెప్పుకున్నాం ప్రపంచంలో జనాభా పరంగా మూడో స్థానంలో ఉన్న దేశం ఏంటంటే అమెరికా అని, USA. అక్కడ 30 కోట్లు మించి ఉన్నారు. కానీ భారతదేశంలోని ఈ రెండు రాష్ట్రాల జనాభానే ప్రపంచంలో మూడవ అతిపెద్ద జనాభా దేశమైన అమెరికా కంటే ఎక్కువ మంది ఉన్నారు. దీన్ని బట్టి ఎంత జనాభా ఇక్కడ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్నారో మనం గమనించవచ్చు అన్నట్టు. ఈ విధంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో అత్యధిక జనాభా అనేది కేంద్రీకరించబడి ఉంది. తర్వాత అల్పం ఎక్కడ ఉంది? రాష్ట్రాల్లో అతి తక్కువ జనాభా ఎక్కడ నమోదై ఉంది? చూస్తే భారతదేశంలోని రాష్ట్రంలో అతి తక్కువ జనాభా పరిమాణం నమోదైన రాష్ట్రము సిక్కిం. ఇక్కడ కేవలం 6 లక్షల చిల్లర ఉంటుందన్నమాట. 6.07 లక్షలు అంటే 6,07,000 మాత్రమే నమోదవటం జరిగింది. ఇది మొత్తం జనాభాలో 0.09% ఉంది. అంటే 1% కూడా లేదన్నమాట. భారతదేశం మొత్తం జనాభాలో సిక్కిం జనాభా శాతము 0.09 ఉంది. కానీ ఉత్తరప్రదేశ్ జనాభా మాత్రం 16% ఉంది మొత్తం జనాభాలో. అలాగే అల్పములో రెండవ రాష్ట్రం ఏముంది? మిజోరాంలో 10.09 lakhs ఉన్నారు. మూడవది అయితే అరుణాచల్ ప్రదేశ్. ఈ అరుణాచల్ ప్రదేశ్లో 13,82,000 మంది ఉన్నారు. 13.82
lakhs జనాభా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నట్లు మనము గమనించవచ్చు అన్నమాట. ఈ విధంగా జనాభా పరిమాణము మనం చూస్తే ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా ఉంది, మహారాష్ట్రలో ఎక్కువగా ఉంది. అతి తక్కువ వచ్చేసి సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నట్లు మనం ఈ గణాంకాల ద్వారా గమనించవచ్చు. కేంద్రపాలిత ప్రాంతాల్లో జనాభా పరిమాణం ఎక్కువ తక్కువలు ఎక్కడ ఉన్నాయి? కేంద్రపాలిత ప్రాంతాలు యూటీస్ అన్నమాట. యూటీస్ అంటే యూనియన్ టెరిటరీస్. యూనియన్ టెరిటరీస్లో జనాభా పరిమాణము అతి ఎక్కువగా నమోదైన కేంద్రపాలిత ప్రాంతం ఢిల్లీ. ఢిల్లీలో 1.68 కోట్లు ఉన్నారు. 1,68,00,000 మంది జనాభా ఉన్నట్లు మన గణాంకాల ద్వారా తెలుస్తూ ఉంది. రెండవ కేంద్రపాలిత ప్రాంతము పాండిచ్చేరి. ఈ పాండిచ్చేరిలో 12.44 లక్షలు, 12,44,000 మంది జనాభా పాండిచ్చేరిలో నివసిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి హైయెస్ట్ ఢిల్లీ, సెకండ్ హైయెస్ట్ పాండిచ్చేరి. అల్పంలో భారతదేశంలో అతి తక్కువ జనాభా పరిమాణం కలిగిన కేంద్రపాలిత ప్రాంతము లక్షద్వీపులు. లక్షద్వీపుల్లో జనాభా కేవలము 64,429 మందే ఉన్నారు. లక్షద్వీపులోని మొత్తం జనాభా చూసినా 64,429 మంది ఉన్నారన్నమాట. అల్పంలో రెండవ స్థానంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం డామన్ అండ్ డయ్యూ. ఇక్కడ 2.40 లక్షలు, అంటే 2,40,000 మంది మాత్రమే డామన్ డయ్యూలో జనాభా కేంద్రీకరించబడినట్లు మనకు గణాంకాల ద్వారా తెలుస్తుంది. ఇది కేంద్రపాలిత ప్రాంతాల స్టేటస్. ఢిల్లీలో ఎక్కువ మంది ఉన్నారు, సెకండ్ హైయెస్ట్ పాండిచ్చేరి, అతి తక్కువ లక్షద్వీపులో ఉన్నారు, రెండవ తక్కువ గల కేంద్రపాలిత ప్రాంతం డామన్ అండ్ డయ్యూగా మనం గమనించవచ్చు. అలాగే ఈ జనాభా పరిమాణాన్ని భారతదేశంలోని జిల్లాల వైడిగా చూస్తే డిస్ట్రిక్ట్స్ అన్నమాట. ఏ జిల్లాలో ఎక్కువగా ఉంది అని మనం పరిశీలన చేస్తే భారతదేశంలో అతి ఎక్కువ జనాభా కలిగిన జిల్లా, ఎక్కువ గల జిల్లా థానే, మహారాష్ట్రలో ఉంటుందన్నమాట. ఈ థానే జిల్లాలో అత్యధికంగా జనాభా నమోదవటం జరిగింది. ఇక్కడ దాదాపు 1,10,54,131 మంది నమోదైనట్లు మనకు ఆధారాలు ఉన్నాయి. థానే జిల్లాలో 1,10,54,131 మంది నివసిస్తున్నట్టు మనం గమనించవచ్చు. ఇది ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రం మహారాష్ట్రలో. ఇక్కడ నుండి ముంబై థానే మధ్యలో మొట్టమొదటి రైలు 1853లో నడవటం జరిగింది. ఆ థానేనే ఒక జిల్లా అన్నమాట. తర్వాత తక్కువ ఎక్కడుంది? జిల్లాల పరంగా భారతదేశంలో జనాభా పరిమాణము అతి తక్కువ ఎక్కడుందంటే దిబంగు వ్యాలీ అనే ఒక జిల్లాలో ఉందన్నమాట. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుందన్నమాట. ఈ యొక్క జిల్లా దిబంగు వ్యాలీ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న జిల్లా. దిబంగు వ్యాలీ అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న జిల్లా. ఇక్కడ అతి తక్కువ జనాభా నమోదైంది. ఇక్కడ కేవలము 7,948 మంది మాత్రమే నివసిస్తున్నట్లు మనకు గణాంకాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడేమో 1,10,00,000 ఉంటే ఇక్కడ కేవలం 7,948 మంది మాత్రమే నివసిస్తున్నట్లు మనకు గణాంకాల ద్వారా తెలుస్తూ ఉంది. ఈ విధంగా జనాభా పరిమాణం రాష్ట్రాలు చూసాం, కేంద్రపాలిత ప్రాంతాలు చూసాం, అలాగే జిల్లాల వారీగా కూడా జిల్లాల్లో ఏ జిల్లాలో ఎక్కువగా ఉంది భారతదేశంలో, ఏ జిల్లాలో తక్కువగా ఉందో చూడటం జరిగింది. అలాగే మూడవ అంశము జనసాంద్రత అంటే అర్థం ఏమిటంటే ఒక దేశంలో చదరపు కిలోమీటర్కు యావరేజ్గా ఎంతమంది నివసిస్తున్నారు అని తెలిపేదే జనసాంద్రత. ఈ జనసాంద్రతను మనం ఏ విధంగా గణిస్తామంటే మొత్తము జనాభా బై మొత్తం విస్తీర్ణం అన్నమాట. సో జనసాంద్రత ఈక్వల్ టు మొత్తము జనాభా బై మొత్తము విస్తీర్ణం. మొత్తం జనాభాపై మొత్తం విస్తీర్ణం వేస్తే జనసాంద్రత ఎంతో మనకు తెలుస్తుంది. ఇప్పుడు భారతదేశంలో సగటున 382 మంది ఉన్నారు. అంటే చదరపు కిలోమీటర్కు 382 మంది నివసిస్తున్నారు అన్నమాట. ఒక చదరపు కిలోమీటర్కు యావరేజ్న 382 మంది భారతదేశంలో నివసిస్తూ ఉన్నారు. అయితే ఈ జనసాంద్రత అత్యధికంగా ఎక్కడుంది మనం చూసాం. ప్రపంచంలో మొదటి 10 దేశాల్లో జనసాంద్రత అతి ఎక్కువగా గల దేశము
బంగ్లాదేశ్ అని చెప్పామన్నమాట. అంత ఎక్కువగా ఉంది. అలాగే మనం భారతదేశంలో చూస్తే ఈ జనసాంద్రత రాష్ట్రాలు ఎక్కడ ఎక్కువగా ఉంది. ముందుగా రాష్ట్రాలు చూద్దాం. రాష్ట్రాల్లో ఎక్కువ ఎక్కడ ఉంది అని చూస్తే ఎక్కువ వచ్చేసి అతి ఎక్కువ జనసాంద్రత గల రాష్ట్రము బీహార్. బీహార్ రాష్ట్రంలో అతి ఎక్కువ జనసాంద్రత ఈ యొక్క 2011 జనాభా లెక్కల ప్రకారం నమోదవటం జరిగింది. ఇక్కడ చదరపు కిలోమీటర్కు 1102 మంది నివసిస్తూ ఉన్నారు. ఒక చదరపు కిలోమీటర్కు బీహార్ రాష్ట్రంలో 1102 మంది నివసిస్తున్నారు. విస్తీర్ణం తక్కువ ఉంది, జనాభా మాత్రం చాలా ఎక్కువగా ఉండటం వల్ల జనసాంద్రత అనేది చాలా ఎక్కువగా నమోదైంది. అందుకే ప్రపంచంలోనే ఈ యొక్క బీహారు చాలా వెనుకబడిన ప్రాంతంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఓవర్ పాపులేషన్ ఉందన్నమాట. అందువల్ల అక్కడ జనాభాకు కావాల్సిన వస్తువులు సదుపాయాలు లేకపోవడం వల్ల వారు అత్యంత దరిద్రాన్ని పేదరికాన్ని అనుభవిస్తున్నారు. మనకు ఆక్స్ఫర్డ్ నివేదిక కూడా ఏం చెప్పిందంటే ప్రపంచంలోని మొత్తము 49 దేశాల్లోని పేద ప్రాంతాలలో బీహారు మొట్టమొదటి స్థానంలో ఉందంట. అంత పేద స్థితి అక్కడ నెలకొని ఉంది. కారణం ఏంటంటే విపరీతమైన జనాభా అక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉంది అన్నమాట. ఆ విధంగా భారతదేశంలో అతి ఎక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రంగా బీహార్ నమోదైంది. తర్వాత రెండవది వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్లో 1029 నమోదైంది చదరపు కిలోమీటర్. రెండవ అత్యధిక జనసాంద్రత గల రాష్ట్రము పశ్చిమ బెంగాల్. యాక్చువల్గా 2001లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అత్యధిక జనసాంద్రత ఉండేది. కానీ ఈ 2011లో మాత్రం ఈ పశ్చిమ బెంగాల్ రెండవ స్థానానికి పడిపోయి బీహార్ మొదటి స్థానానికి వచ్చేసింది అన్నట్టు. పశ్చిమ బెంగాల్లో కూడా జనాభా చాలా ఎక్కువగా ఉంది. మనం చెప్పాము ఆల్రెడీ, ప్రపంచంలో అత్యంత జనసాంద్రత గల దేశం బంగ్లాదేశ్ అని. ఈ బంగ్లాదేశ్ నుండి కాంతిశీకుల్లాగా బంగ్లాదేశ్ ప్రజలు ఎక్కువగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి వచ్చి ఏదో ఒక పని చేసుకొని బతుకుదామని ఎక్కువగా వలస రావటం కూడా ఈ పశ్చిమ బెంగాల్లో అత్యధిక జనసాంద్రత ఉండడానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు అనమాట. ఆ సమస్య కూడా వెస్ట్ బెంగాల్లో జనసాంద్రత పెరిగిపోవడానికి ఒక ప్రధానమైన కారణం. అందుకే అక్కడ అత్యధిక జనసాంద్రత ఉండటం వల్ల స్లమ్ ఏరియాస్ కూడా చాలా ఎక్కువగా మనం గమనించవచ్చు అన్నట్టు వెస్ట్ బెంగాల్లో. మూడవ జనసాంద్రత గల రాష్ట్రము కేరళ. కేరళ రాష్ట్రంలో కూడా జనసాంద్రత చాలా ఎక్కువగా ఉంది. అక్కడ కూడా 859 ఉంది చదరపు కిలోమీటర్లు. నేషనల్ యావరేజ్ 382 అయితే ఇక్కడ చూడండి చాలా 1000కి మించిది ఉంది. ఇది కూడా దాదాపు 859 మంది చదరపు కిలోమీటర్కు నివసిస్తూ ఉన్నారన్నమాట. కేరళ భూభాగం తక్కువ, జనాభా చాలా ఎక్కువ. అందుకే కేరళ వారు ఎక్కడికంటే అక్కడ మైగ్రేట్ అయ్యి ఏదో ఒక ఉపాధి కోసం వెళ్తూ ఉంటారు. అంత జనాభా అక్కడ చదరపు కిలోమీటర్కు కాన్సన్ట్రేట్ అయి ఉంది అన్నమాట. అలాగే తక్కువ ఎక్కడ ఉంది రాష్ట్రాల్లో, ఏ రాష్ట్రాల్లో జనసాంద్రత అతి తక్కువ నమోదైంది అని చూస్తే తక్కువలో మొదటి స్థానంలో అరుణాచల ప్రదేశ్. ఇక్కడ చదరపు కిలోమీటర్కు 17 మందే నివసిస్తున్నారు. భారతదేశంలో అతి తక్కువ జనసాంద్రత కలిగిన రాష్ట్రము అరుణాచల ప్రదేశ్. కేవలం 17 మంది మాత్రమే ఇక్కడేమో చదరపు కిలోమీటర్కు 1102 మంది నివసిస్తుంటే ఇక్కడ కేవలం 17 మంది మాత్రమే నివసిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ఈ అరుణాచల ప్రదేశ్ అంతా కూడా కొండ ప్రాంతం అన్నమాట. అందుకే ఆ కొండ ప్రాంతంలో అక్కడొక ఇల్లు ఉంటుందన్నమాట. అలా భారతదేశంలో ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జనసాంద్రత అనేది చాలా తక్కువగా నమోదైంది. అలాగే రెండవ తక్కువగా గల రాష్ట్రము మిజోరాంలో 52 మంది చదరపు కిలోమీటర్కి నివసిస్తూ ఉన్నారు. అలాగే మూడవది సిక్కింలో 86 మంది చదరపు కిలోమీటర్కు నివసిస్తూ ఉన్నారు. 86 మంది చదరపు కిలోమీటర్కు నివసిస్తూ ఉన్నారన్నమాట. అలాగే అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం, సిక్కింలో జనసాంద్రత అతి తక్కువగా నమోదైంది. అయితే ఇక్కడ మనకు అప్లికేషన్ క్వశ్చన్ ఇస్తాడనమాట. ఏం క్వశ్చన్ ఇస్తాడంటే భారతదేశంలో జనసాంద్రత ఏ ప్రాంతంలో అతి తక్కువగా నమోదైంది అంటాడు. ఏ ప్రాంతంలో అతి తక్కువగా నమోదైంది అని అడిగితే పశ్చిమ ప్రాంతము, తర్వాత ఈశాన్య ప్రాంతము, అలాగే తూర్పు, దక్షిణ ప్రాంతం, ఉత్తర ప్రాంతం ఇట్లా అడుగుతారు. భారతదేశంలో జనసాంద్రత అతి
తక్కువగా నమోదైన ప్రాంతం అని క్వశ్చన్ అడిగినట్లయితే మనం ఆన్సర్ ఏం చేయాలంటే ఈశాన్య సరిహద్దు ప్రాంతము అన్నారు. భారతదేశంలో ఈశాన్య సరిహద్దు ప్రాంతంలో అతి తక్కువగా జనసాంద్రత నమోదైంది. వీటిని మనము ఈశాన్య సరిహద్దు రాష్ట్రాలు అంటాం. ఈ 7 సిస్టర్స్ అంటారు. ఆ 7 సిస్టర్స్లో ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా తక్కువగా జనసాంద్రత అనేది నమోదవటం జరిగింది. ఇవి రాష్ట్రాల స్థితి. అలాగే యూటీస్ కేంద్రపాలిత ప్రాంతాల్లో జనసాంద్రత పరిస్థితి ఎలా ఉంది? కేంద్రపాలిత ప్రాంతాల్లో జనసాంద్రత అతి ఎక్కువగా నమోదైన కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే, కేంద్రపాలిత ప్రాంతాల్లో జనసాంద్రత అతి ఎక్కువగా నమోదైన కేంద్రపాలిత ప్రాంతము ఢిల్లీ. ఢిల్లీ జనాభా రీత్యా మొదటి స్థానంలో ఉంది, మరియు జనసాంద్రత రీత్యా కూడా మొదటి స్థానంలో ఉంది. ఢిల్లీలో చదరపు కిలోమీటర్కు 11,297 మంది నివసిస్తున్నట్లు మనకు గణాంకాల ద్వారా తెలుస్తూ ఉంది. ఒక్క చదరపు కిలోమీటర్కు 11,297 మంది ఢిల్లీలో నివసిస్తున్నట్టుగా మన గణాంకాల ద్వారా తెలుస్తూ ఉంది. అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో రెండవ అతి ఎక్కువ జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్లో 9,252 మంది నివసిస్తున్నారు చదరపు కిలోమీటర్కు. సో ఢిల్లీలో ఎక్కువ మంది ఉన్నారు. దాని తర్వాత రెండవ కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్, ఎక్కువ జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం అన్నమాట. అలాగే అతి తక్కువ జనసాంద్రత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఈ జనసాంద్రత అనేది బాగా తగ్గిపోయింది. ఇక్కడ కేవలము చదరపు కిలోమీటర్కు 46 మందే ఉన్నారు. చదరపు కిలోమీటర్కు 46 మంది ఉన్నారన్నమాట. ఈ అండమాన్ నికోబార్ దీవుల్లో కొన్ని ట్రైబ్స్ వారు ఉన్నారు. క్రమంగా కనుమరుగైపోతుందంట. దాని మీద రీసెర్చ్ జరుగుతూ ఉంది. అండమాన్ నికోబార్ దీవుల్లో జరవాస్ అని, తర్వాత సెంటినలీస్ అని కొన్ని అటవిక సంచార జాతుల వారు ఉన్నారు. వాళ్ళ సంతతి అనేది క్రమంగా కనుమరుగైపోతుందని ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. ఎందుకు? వారు జనాభా పెరగాల్సిందిపై తగ్గిపోతుందంట ఆటవిక జాతులు. అలా జనసాంద్రత అనేది చాలా తక్కువగా నమోదైన కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ నికోబార్ దీవులు. అలాగే భారతదేశంలో జిల్లాల్లో చూస్తే ఈ జనసాంద్రత ఎక్కడ ఎక్కువ నమోదైంది, ఎక్కడ తక్కువగా నమోదైంది చూస్తే ఎక్కువ వచ్చేసి జిల్లాల పరంగా భారతదేశంలో జనసాంద్రత జిల్లాల పరంగా అతి ఎక్కువ నమోదైన జిల్లా నార్త్ ఈస్ట్ ఢిల్లీ. ఈ నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఒక్క చదరపు కిలోమీటర్కే 37,346 మంది నివసిస్తున్నారు. ఒక్క చదరపు కిలోమీటర్కు నార్త్ ఈస్ట్ ఢిల్లీ అనే జిల్లాలో 37,346 మంది నివసిస్తున్నారు. ఎంత క్రౌడీగా ఆ డిస్టిక్ ఉందో మనం గమనించవచ్చు. అలాగే అతి తక్కువ నమోదైన జిల్లా భారతదేశంలో జనసాంద్రత రీత్యా అతి తక్కువ నమోదైన జిల్లా ఏంటంటే దిబంగ్ వ్యాలీ. జిల్లాల్లో అతి తక్కువ జనసాంద్రత నమోదైన జిల్లా దిబంగ్ వ్యాలీ. ఇది అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ కేవలము చదరపు కిలోమీటర్కి ఒక్కరే నమోదయ్యారు. ఇక్కడేమో చదరపు కిలోమీటర్కి 37,000 మంది ఉంటే ఇక్కడ చదరపు కిలోమీటర్కు కేవలం ఒక్కరే నమోదైనట్టుగా మనకు గణాంకాల ద్వారా తెలుస్తుంది. మనం చెప్పాం కదా, అరుణాచల్ ప్రదేశ్ అంతా కొండ ప్రాంతము, అక్కడ జనావాసాలు కూడా చాలా దూరంగా ఉంటాయి. అందువలన జనసాంద్రత కూడా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు మన రాష్ట్రాల్లో జనసాంద్రత అతి తక్కువ గల రాష్ట్రం కూడా మనం అరుణాచల్ ప్రదేశే చెప్పుకోండి. కాబట్టి మనం ఆలోచన చేయాలి. ఒకవేళ అడుగుతారు క్వశ్చన్, జనసాంద్రత అతి తక్కువగా నమోదైన దిబంగ్ వ్యాలీ జిల్లా ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతారు. అప్పుడు మనం ఆలోచన చేయాలి. రాష్ట్రం వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ కాబట్టి జిల్లా కూడా ఆ రాష్ట్రానికి చెందిందై ఉంటుంది అని మనం ఇమాజిన్ చేయాలన్నట్టు. ఆ విధంగా అరుణాచల్ ప్రదేశ్లో అతి తక్కువ జనసాంద్రత నమోదైనట్టుగా మనం గణాంకాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఈ విధంగా రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో మరియు జిల్లాల్లో జనసాంద్రత ఏ విధంగా ఉంది అనేది మనం ఇప్పటివరకు గమనించాం. అలాగే మరొక అంశము అక్షరాస్యత. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత ఎలా ఉంది అని చూస్తే ఈ అక్షరాస్యత నేషనల్ యావరేజ్ ఎంత ఉందంటే
74.04% భారతదేశంలో చదువుకున్న వారుగా నమోదయ్యారన్నమాట. ఇందులో మరలా పురుషులు వచ్చేసి 82.14%, అలాగే స్త్రీలు వచ్చేసి 65.46% చదువుకున్నట్లుగా మనకు ఆధారాలు గణాంకాల ద్వారా తెలుస్తూ ఉందన్నమాట. భారతదేశంలో ఈ యొక్క అక్షరాస్యత యావరేజ్గా దేశంలో 74.04% నమోదైంది. అంటే ప్రతి 100 మందిలో 74 మంది చదువుకున్నారన్నమాట. అలాగే ఈ నిష్పత్తి పురుషుల రీతి చూస్తే 82 మంది ఉన్నారు. అంటే ప్రతి 100 మంది పురుషులు 82 మంది చదువుకున్నారు. ప్రతి 100 మంది స్త్రీల్లో యావరేజ్గా 65% చదువుకున్నారన్నమాట. ప్రీవియస్గా ఈ రెండింటి మధ్య ఎంత వ్యత్యాసం ఉందని క్వశ్చన్ అడిగాడు. స్త్రీ పురుష నిష్పత్తి అక్షరాస్యతలో స్త్రీ పురుషుల మధ్య ఎంత వ్యత్యాసం ఉంది అని క్వశ్చన్ అడగటం జరిగింది. దీన్ని బట్టి మనకి ఎంత తెలుస్తుంది? 16% అబవ్ ఉంది అన్నమాట. 16% అబవ్ స్త్రీ పురుషుల మధ్య అక్షరాస్యతల వ్యత్యాసం అనేది గమనించవచ్చు. ఇది చాలా వెనుకబడతనానికి నిదర్శనం అన్నమాట. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంత వ్యత్యాసం ఉండదు స్త్రీ పురుషుల అక్షరాస్యతలు. భారత్ ఇంకా వెనుకబడిన దేశంగా ఉంది కాబట్టి ఇంత వ్యత్యాసం అనేది స్త్రీ పురుషుల మధ్య కనుక కనిపిస్తూ ఉంది. సరే, ఈ అక్షరాస్యతలో అతి ఎక్కువగా ఈ అక్షరాస్యతను ఏ విధంగా మనం కౌంట్ చేయడం జరుగుతుందంటే, అక్షరాస్యత ఏ విధంగా కౌంట్ చేయడం జరుగుతుందంటే 7 సంవత్సరాల పైబడిన అక్షరాస్యుల సంఖ్య బై 7 సంవత్సరముల పైబడిన జనాభా ఇంటూ 100 వేస్తే ఈ అక్షరాస్యత రేటు వస్తుందన్నమాట. అక్షరాస్యత రేటు శాతం అంటే భారతదేశంలో ఎంతమంది 100కు చదువుకున్నారు అని తెలియాలంటే మనం 7 సంవత్సరాల పైబడిన అక్షరాస్యుల సంఖ్యను అలాగే 7 సంవత్సరాల పైబడిన జనాభాను 100తో గణిస్తే శాతం వస్తుంది. ఎంత శాతం అంటే ఇప్పుడు దీన్ని బట్టి భారతదేశంలో 74.04% చదువుకున్నారు అని చెప్తున్నాం ప్రతి 100 మందికి. అలా సరే, ఈ యొక్క అక్షరాస్యత మనం చూస్తే రాష్ట్రాల్లో అక్షరాస్యత అనేది ఎక్కువగా ఎక్కడ నమోదైంది, రాష్ట్రాల్లో అక్షరాస్యత ఎక్కువగా ఎక్కడ నమోదైంది అని చూస్తే భారతదేశంలో అక్షరాస్యత ఎక్కువగా నమోదైన రాష్ట్రము కేరళ రాష్ట్రం. ఈ కేరళ రాష్ట్రంలో అక్షరాస్యత చాలా ఎక్కువగా నమోదైంది. ఇక్కడ 93.9% చదువుకున్నారు. 100కు 93.9% చదువుకున్న వాళ్ళు ఉన్నారు. భారతదేశంలో ఈ కేరళ రాష్ట్రం ఎప్పుడు అగ్రభాగాన్ని వస్తూ ఉందన్నమాట. ఇక్కడ బాగా అక్షరాస్యత అనేది బాగా పెంపొందించేందుకు ప్రభుత్వం కూడా కృషి చేయడం జరిగింది. గతంలో ప్రభుత్వం ఒక 1988లో ఎన్ఎల్ఎం అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఒక వ్యవస్థ అన్నమాట. ఎన్ఎల్ఎం అంటే నేషనల్ లిటరసీ మిషన్ అనేది వ్యవస్థను ఏర్పాటు చేసి భారతదేశంలో ప్రజలందరినీ సంపూర్ణ అక్షరాస్యత వైపు మళ్లించాలా లేదా భారతదేశం ప్రజలందరూ చదువుకునేలా చేయాలనే ఒక కార్యక్రమాన్ని ఉద్యమంలాగా ఈ యొక్క వ్యవస్థ అనేది భారతదేశంలో ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. నేషనల్ లిటరసీ మిషన్. ఈ నేషనల్ లిటరసీ మిషన్ ఆధ్వర్యంలోనే కేరళ రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యతను కొన్ని జిల్లాల్లో సాధించడం జరిగింది. అవి కొట్టాయం, ఎర్నాకుళం అనే జిల్లాల్లో సంపూర్ణ అక్షరాస్యత కూడా సాధించడం జరిగిందనమాట. ఆ విధంగా కేరళ రాష్ట్రం అక్షరాస్యతలో భారతదేశంలోనే అగ్రభాగాన్ని ఎప్పుడు కొనసాగుతూ ఉంది. తర్వాత రెండవ రాష్ట్రము అక్షరాస్యత పరంగా అతి ఎక్కువగా కలిగిన రెండవ రాష్ట్రము మిజోరాంలో 91.5% చదువుకున్న వాళ్ళు ఉన్నారు. మిజోరాం రాష్ట్రంలో 91.5% చదువుకున్నారు. అలాగే భారతదేశంలో అత్యధికంగా చదువుకున్న అక్షరాస్యతలు గల మూడవ రాష్ట్రము త్రిపురలో 87% ప్రజలు చదువుకున్నారు అన్నట్టు. త్రిపురలో 87% ప్రజలు చదువుకున్నట్లుగా మనం గమనించవచ్చు. ఈ విధంగా ఎక్కువ ఈ రాష్ట్రాల్లో నమోదైంది. తర్వాత తక్కువ ఎక్కడ నమోదైంది రాష్ట్రాల పరంగా చూస్తే
అక్షరాస్యత తక్కువగా నమోదైన రాష్ట్రము మనందరికీ తెలిసిన బీహార్. ఈ బీహార్ ఎప్పుడు ప్రతిసారి అక్షరాస్యతలో లీస్టే ఉంటుందన్నమాట. భారతదేశంలో అతి తక్కువ అక్షరాస్యత కలిగిన రాష్ట్రము బీహార్. ఇక్కడ 63.82% మాత్రమే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. బీహార్ రాష్ట్రంలో మొత్తం జనాభాలో చదువుకున్న వారి యొక్క శాతం ఎంతంటే 63.82% మాత్రమే ఉన్నారు. ఇది నేషనల్ యావరేజ్ కంటే కూడా తక్కువగా ఉంది. నేషనల్ యావరేజ్ కంటే చాలా తక్కువగా ఉంది. అలాగే రెండవ రాష్ట్రం ఏముంది? బీహార్ తర్వాత అతి తక్కువగా నమోదైన రెండవ రాష్ట్రము ఏముంది అంటే అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలో అతి తక్కువ అక్షరాస్యత గల రెండవ రాష్ట్రము అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ 66.9% చదువుకున్నారు, అంతే. 66.9% చదువుకున్నారు. 66.9% చదువుకున్నారు. అలాగే మూడవ రాష్ట్రము అక్షరాస్యత అతి తక్కువగా గల మూడవ రాష్ట్రము రాజస్థాన్. రాజస్థాన్లో చదువుకున్న వారి శాతము 67.06. 67.06% మంది ప్రజలు రాజస్థాన్ రాష్ట్రంలో చదువుకోవటం జరిగింది. ఈ విధంగా బీహార్ లీస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ లీస్ట్ అరుణాచల్ ప్రదేశ్, థర్డ్ లీస్ట్ రాజస్థాన్ రాష్ట్రంగా మనం గమనించవచ్చు. అలాగే ఎక్కువ రాష్ట్రాలు చూసాం, తక్కువ రాష్ట్రాలు చూసాం. రాష్ట్రాలలో స్త్రీ అక్షరాస్యత పర్టికులర్గా ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది, ఏ రాష్ట్రంలో తక్కువగా ఉందో ఒకసారి గమనిద్దాం. స్త్రీ అక్షరాస్యత ఎక్కువగా గల రాష్ట్రం ఏంటంటే కేరళ రాష్ట్రం. స్త్రీ అక్షరాస్యత అత్యధికంగా గల రాష్ట్రం కేరళ. ఇక్కడ 96% చదువుకున్నారనమాట. 96.02% ప్రజలు స్త్రీలు చదువుకున్నారు. అంటే ఇది యావరేజ్ కంటే కూడా ఎక్కువగా ఉందన్నమాట. సో భారతదేశంలో స్త్రీ అక్షరాస్యత అత్యధికంగా గల రాష్ట్రము కేరళ. అలాగే స్త్రీ అక్షరాస్యత తక్కువ గల రాష్ట్రము రాజస్థాన్. రాష్ట్రంలో కేవలం స్త్రీలు 52.66% చదువుకున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో స్త్రీ యొక్క అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. 52.66% మాత్రమే చదువుకున్నట్లుగా మనకు నివేదిక ద్వారా తెలుస్తూ ఉంది. అలాగే యూటీస్, కేంద్రపాలిత ప్రాంతాలు. యూటీస్లో అక్షరాస్యత అధికం ఎక్కడ ఉంది? యూటీస్లో అక్షరాస్యత అధికంగా గల కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు. లక్షద్వీపుల్లో అక్షరాస్యత వచ్చేసి 92.78% చదువుకున్నారు, ఎక్కువ. యూటీస్లో అక్షరాస్యత అధికము లక్షద్వీపులు. తర్వాత రెండవ అత్యధిక అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతము డామన్ అండ్ డయ్యూ. ఈ డామన్ డయ్యూలో 87% చదువుకున్నారు అన్నట్టు. రెండవ అత్యధిక అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతం డామన్ డయ్యూ. మూడవ కేంద్రపాలిత ప్రాంతము పాండిచ్చేరిలోని అక్షరాస్యత శాతము 80.55. ఈ విధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో అక్షరాస్యత అధికము లక్షద్వీపులు, రెండవ అధికము డామన్ డయ్యూ, మూడవ అధికము పాండిచ్చేరి. అల్పం ఎక్కడ ఉంది? కేంద్రపాలిత ప్రాంతాల్లో అతి తక్కువ అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతము వచ్చేసి దాద్రా నగర్ హవేలీ. ఈ దాద్రా నగర్ హవేలీలో అక్షరాస్యత కేవలం 77.65% చదువుకున్నారు. దాద్రా నగర్ హవేలీలో అక్షరాస్యత శాతము చాలా తక్కువగా ఉంది, కేవలం 77.65% చదువుకున్నారు. అంటే దీని అర్థము ఇక్కడ తక్కువగా ఉన్నప్పటికీ నేషనల్ యావరేజ్ని మించి ఉందన్నమాట. నేషనల్ యావరేజ్ 74% ఉంటే అతి తక్కువ అక్షరాస్యత కలిగిన కేంద్రపాలిత ప్రాంతంలో 77.65% ఉంది అన్నట్టు. అలాగే మనం జిల్లాలు చూస్తే అక్షరాస్యత పరంగా జిల్లాల్లో అత్యధిక అక్షరాస్యత గల జిల్లా వచ్చేసి సెర్చి అనే జిల్లాలో ఎక్కువ అక్షరాస్యత నమోదైంది. ఇక్కడ 98.7% అక్షరాస్యత నమోదైంది. సెర్చి చిప్
రెండవ జిల్లా ఐజ్వాల్ ఇక్కడ 98.5% నమోదైంది. ఈ రెండు కూడా మిజోరాంలోనే ఉంటాయి. తర్వాత అల్పం ఎక్కడ ఉంది? అతి తక్కువ అక్షరాస్యత నమోదైన జిల్లా ఎక్కడంటే అలీరాజాపూర్ అని ఒక డిస్టిక్ ఉంది. అలీరాజాపూర్ ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది. అలీరాజాపూర్ ఇక్కడ కేవలం 37.22. భారతదేశంలో అతి తక్కువ అక్షరాస్యత నమోదైన జిల్లా అలీరాజాపూర్. ఇక్కడ కేవలం 37.22% చదువుకున్న వాళ్ళు ఉన్నారన్నమాట. ఈ విధంగా అక్షరాస్యత భారతదేశంలో మనకు నమోదైనట్లు గమనించవచ్చు. తర్వాత ఈ అక్షరాస్యత తర్వాత మరొక ముఖ్యమైన అంశము స్త్రీ పురుష నిష్పత్తి అన్నమాట. ఈ స్త్రీ పురుష నిష్పత్తి భారతదేశంలో యావరేజ్గా ఎంత ఉంది అంటే యావరేజ్ 940 ఉంది. 940 అంటే అర్థం ఏమిటంటే స్త్రీ పురుష నిష్పత్తి అంటే అర్థం ఏమిటంటే ప్రతి 1000 మంది పురుషులకు ఎంతమంది స్త్రీలు భారతదేశంలో ఉన్నారు, ఆ స్టేటస్ అన్నమాట. సో ఇప్పుడు భారతదేశంలో ప్రతి 1000 మంది పురుషులకు 940 మంది స్త్రీలు ఉన్నారు. చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట. భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి చాలా తక్కువగా ఉంది. అందుకే అమర్త్య కుమార్ సేన్ భారతదేశంలో స్త్రీల సంఖ్య క్రమంగా తగ్గిపోవటాన్ని ఏమని పిలుస్తారు అంటే మిస్సింగ్ ఉమెన్ ఇన్ ఇండియా అంటారు. మిస్సింగ్ ఉమెన్ ఇన్ ఇండియా అని ఏకే సేన్ పేర్కొంటారనమాట. అంటే భారతదేశం ఈ స్త్రీ నిష్పత్తి చాలా తక్కువగా కలిగి ఉంది, స్త్రీ నిష్పత్తిని పెంచాల్సిన ఆవశ్యకత ఉంది అనే భావంతో ఆయన ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలా భారతదేశంలో తక్కువగా ఉంది. కొన్ని దేశాల్లో అయితే స్త్రీ పురుష నిష్పత్తి చాలా ఎక్కువగా ఉంది. ఉదాహరణకు రష్యా తీసుకుంటే రష్యా దేశంలో స్త్రీ పురుష నిష్పత్తి ప్రతి 1000 మంది పురుషులకు 1167 మంది స్త్రీలు ఉన్నారు. అంటే స్త్రీ పురుష నిష్పత్తి రష్యాలో 1167 ఉన్నారన్నమాట. అంత ఎక్కువ మంది ఉన్నారు. భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి అనేది క్రమంగా తగ్గిపోతుంది. దీన్ని నివారించేందుకు ప్రభుత్వం చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పుడు గర్భస్రావాలను నిరోధించడం కోసము ఆ తల్లిదండ్రులు ఆడబిడ్డని తెలిసిన వెంటనే ఏం చేస్తున్నారు, భ్రూణ హత్యలు చేసేస్తున్నారు. అందువల్ల వీటిని తొలగించేందుకు ప్రభుత్వం చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ బడావో అనే ప్రోగ్రాంను ప్రారంభించడం, అలాగే సుకన్య సమృద్ధి ఖాతా అనే ఒకటి పథకాన్ని ప్రారంభించడం, అలాగే ఇంతకుముందు ఆ ఏపీ గవర్నమెంటు పర్టికులర్గా బంగారు తల్లి ప్రోగ్రాం లాంచ్ చేయటము, ఇప్పుడు గవర్నమెంట్స్ వచ్చేసి పర్టికులర్గా ముస్లిమ్స్ యొక్క పేద బాలికలకు వివాహం చేయడం కోసం షాదీ ముబారక్, అలాగే కళ్యాణ లక్ష్మి ఇలాంటి ప్రోగ్రామ్స్ లాంచ్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే స్త్రీల పట్ల ఉన్న వివక్షత తొలగిపోయి ఆడబిడ్డలను కనేందుకు ఇష్టత కలిగించే ఒక మోటివేషన్ అనేది ప్రజల్లో కల్పించటకు ప్రభుత్వం రకరకాలుగా ప్రయత్నం చేసింది. అలా భారతదేశంలో ఈ స్త్రీ పురుష నిష్పత్తి తక్కువగా ఉందన్నమాట. సరే, భారతదేశంలో ముఖ్యంగా రాష్ట్రాలు చూస్తే రాష్ట్రాల పరంగా ఈ స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కడ ఎక్కువగా ఉంది, ఎక్కడ తక్కువగా ఉంది. అధికంలో స్త్రీ పురుష నిష్పత్తి అత్యధికంగా గల రాష్ట్రం వచ్చేసి కేరళ రాష్ట్రం. ఈ కేరళ రాష్ట్రంలో స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా ఉంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే 1084 మంది ఉన్నారు. స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా గల రాష్ట్రం కేరళ రాష్ట్రం. ఇక్కడ 1080 అంటే ప్రతి 1000 మంది పురుషులకు 1084 మంది స్త్రీలు ఉన్నారు. అంటే 84 మెంబర్స్ ఎక్కువగా ఉన్నారు స్త్రీలు 1000 మంది పురుషులకు. తర్వాత తమిళనాడులో 995 ఉన్నారు. అంటే 1000 మంది పురుషులకు 995 మంది స్త్రీలు ఉన్నారు. అలాగే అతి తక్కువ ఎక్కడ నమోదైంది, అల్పం రాష్ట్రాల్లో స్త్రీ పురుష నిష్పత్తిలో అతి తక్కువగా నమోదైన రాష్ట్రం వచ్చేసి హర్యానా రాష్ట్రం. ఈ హర్యానా రాష్ట్రంలో 877 మంది నమోదయ్యారు. ప్రతి 1000 మంది పురుషులకు హర్యానా రాష్ట్రంలో స్త్రీలు 877 మంది నమోదవటం జరిగింది. అలాగే రెండవ రాష్ట్రం ఏంటంటే స్త్రీ పురుష నిష్పత్తి తక్కువగా ఉన్న రెండవ రాష్ట్రం జమ్మూ అండ్ కాశ్మీర్, J&K. జమ్మూ అండ్ కాశ్మీర్లో 883 మంది ఉన్నారు. ప్రతి 1000 మందికి 883 మంది స్త్రీలు ఉన్నట్టుగా మనకు గణాంకాలు తెలుపుతూ ఉన్నాయి. అలాగే యూనియన్ టెరిటరీస్లో అధికం వచ్చేసి
ఎక్కడ ఎక్కువగా ఉన్నారంటే పాండిచ్చేరిలో ఎక్కువగా ఉన్నారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి కలిగిన కేంద్రపాలిత ప్రాంతం పాండిచ్చేరి. ఈ పాండిచ్చేరిలో ఎంతమంది ఉన్నారంటే 1038 మంది ఉన్నారు. పాండిచ్చేరిలో స్త్రీ పురుష నిష్పత్తి 1038 మంది నివసిస్తూ ఉన్నారు. రెండవ ప్రాంతము లక్షద్వీపులు. కేంద్రపాలిత ప్రాంతాల్లో స్త్రీ పురుష నిష్పత్తి పాండిచ్చేరి తర్వాత ఉన్న స్థానము లక్షద్వీపులు. ఇక్కడ తక్కువనే ఉన్నారు, 946 ఉన్నారన్నమాట. అలాగే యూటీస్లో అల్పంగా ఎక్కడ ఉన్నారు, అతి తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి కలిగిన కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే డామన్, డయ్యూ డామన్ అనమాట. ఇక్కడ కేవలము 618 మంది మాత్రమే ఉన్నారు. డామన్లో 1000 మంది పురుషులకు 618 మంది మాత్రమే స్త్రీలు ఉన్నట్లు మనకు గణాంకాలు చెప్తూ ఉన్నాయి. అలాగే రెండవ అల్పము దాద్రా నగర్ హవేలీ. ఈ దాద్రా నగర్ హవేలీలో 775 మెంబర్స్ ఉన్నారు. 1000 మందికి స్త్రీలు 775 మెంబర్స్ ఉన్నట్లు మనకు గణాంకాల ద్వారా తెలుస్తూ ఉంది. అలాగే భారతదేశంలో జిల్లాల వరగా చూస్తే స్త్రీ పురుష నిష్పత్తి అతి ఎక్కువగా కలిగిన జిల్లా లాహుల్ అండ్ స్పిటి. ఇది హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 1013 మంది ఉన్నారు స్త్రీలు, సగటున 1013 మంది ఉన్నారు జిల్లాల పరంగా చూస్తే లాహుల్ స్పిటి. అలాగే రెండవ జిల్లా స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా కలిగిన రెండవ జిల్లా తవాంగ్. ఈ తవాంగులో ఎంతమంది ఉన్నారంటే 1005 మంది ఉన్నారు. ఇది ఎక్కడ ఉంటుంది? తవాంగ్ అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఈ తవాంగులో 1005 మంది స్త్రీలు నివసిస్తున్నారు ప్రతి 1000 మంది పురుషులకు. అలాగే తక్కువ వచ్చేసి జిల్లాల్లో ఏ జిల్లాల్లో అతి తక్కువ స్త్రీ పురుష నిష్పత్తి నమోదైందంటే జార్జల్. ఈ జార్జల్లో 774 మాత్రమే నమోదైంది. ఇది హర్యానాలో ఉంటుంది. భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి అతి తక్కువ గల రాష్ట్రం కూడా హర్యానే. ఈ హర్యానాలోని జార్జల్ అనే జిల్లాలో స్త్రీ పురుష నిష్పత్తి 774 ఉంది. అంటే 1000 మంది పురుషులకు ఆ జిల్లాలో 774 మంది స్త్రీలు నివసిస్తున్నట్లు మనకు గణాంకాల ద్వారా తెలుస్తూ ఉంది. ఈ విధంగా స్త్రీ పురుష నిష్పత్తిలో భారతదేశంలో రాష్ట్రాల పరంగా కేరళ అత్యధికంగా ఉంది. అలాగే అత్యల్పంగా హర్యానా ఉంది. అలాగే కేంద్రపాలిత ప్రాంతాల పరంగా చూస్తే స్త్రీ పురుష నిష్పత్తిలో టాప్లో పాండిచ్చేరి ఉంది, లీస్ట్లో డామన్ ఉంది. జిల్లాల పరంగా చూస్తే లాహుల్ స్పిటి ఉంది హయ్యెస్ట్, తక్కువ వచ్చేసి జార్జల్గా నమోదైనట్లు మనం గమనించవచ్చు. అలాగే భారతదేశంలో ఇంకా జనాభాలో చూస్తే ప్రస్తుతం గ్రామీణ పట్టణ జనాభా నిష్పత్తి చూస్తే ఇప్పుడు ఎంత ఉందంటే గ్రామీణ ప్రాంతాల్లో 68.86 31.14% ప్రజలు నివసిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 68% మంది నివసిస్తున్నారు. అలాగే పట్టణ ప్రాంతాల్లో 31% మంది ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఇది గ్రామీణ పట్టణ జనాభా నిష్పత్తి. ఇందులో పట్టణ జనాభా చాలా ఎక్కువగా నివసించే రాష్ట్రం. పట్టణ జనాభా నిష్పత్తి అత్యధికంగా గల రాష్ట్రము గోవా. ఇక్కడ 67.17% పట్టణాల్లో నివసిస్తూ ఉన్నారు. ద మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్ గోవా. గోవా రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో 67% మంది పట్టణాల్లోనే నివసిస్తున్నారు. భారతదేశంలో అత్యంత పట్టణీకరణ సాధించిన రాష్ట్రం. మరియు పట్టణ జనాభా నిష్పత్తి అంటే దీని అర్థము ఇంకా గోవాలో పట్టణ జనాభా నిష్పత్తి అతి ఎక్కువగా ఉందంటే గ్రామీణ జనాభా నిష్పత్తి తక్కువగా ఉన్నట్టే కదా. కాబట్టి భారతదేశంలో గ్రామీణ జనాభా నిష్పత్తి అతి తక్కువ గల రాష్ట్రం అన్న కూడా గోవా అని. అలాగే పట్టణ జనాభా నిష్పత్తి తక్కువగా గల రాష్ట్రం. పట్టణ జనాభా నిష్పత్తి తక్కువ గల రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్ అన్నమాట. ఈ హిమాచల్ ప్రదేశ్లో 10.04% ఉన్నారు. పట్టణాల్లో నివసించే వారి శాతము హిమాచల్ ప్రదేశ్లో 10.4% మాత్రమే నివసిస్తున్నారు. కాబట్టి ద మోస్ట్ రూరలైజ్డ్ స్టేట్ ఇన్ ఇండియా ఈజ్
హిమాచల్ ప్రదేశ్. ద మోస్ట్ అర్బనైజ్డ్ స్టేట్ ఇండియా ఈజ్ గోవా. అలాగే భారతదేశంలో అతి తక్కువ పట్టణీకరణ సాధించిన రాష్ట్రం అని కూడా అంటాడు. భారతదేశంలో అతి తక్కువ పట్టణీకరణ పట్టలేదు. భారతదేశంలో అతి తక్కువ పట్టణ జనాభా శాతం కల రాష్ట్రము హిమాచల్ ప్రదేశ్. ఎక్కువేమో గోవా, తక్కువేమో హిమాచల్ ప్రదేశ్. అంటే అంత ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల్లో హిమాచల్ ప్రదేశ్లో నివసిస్తున్నారు, అంత ఎక్కువ మంది పట్టణ ప్రాంతాల్లో గోవాలో నివసిస్తూ ఉన్నారన్నమాట. అలాగే ఇంకా భారతదేశంలో జనాభా అత్యధికంగా కలిగిన మెట్రోపాలిటన్ సిటీస్, జనాభా అధికంగా ఉన్న నగరాలు, మెట్రోపాలిటన్ సిటీస్. సో భారతదేశంలో జనాభా అత్యధికంగా కలిగిన నగరాలను చూస్తే భారతదేశంలో అతి ఎక్కువ జనాభా కలిగిన నగరం ఏంటి? ప్రస్తుతం భారతదేశంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన నగరం ముంబైలో ప్రస్తుతం మనం 2011 గణాంకాల ప్రకారం ఎంత జనాభా ఉన్నారంటే 1,84,00,000, అంటే 1.84 కోట్లు. ముంబైలో మొత్తం జనాభా 1,84,00,000 మంది ఉన్నారన్నమాట, అంటే 1.84 కోట్లు. రెండవ స్థానము ఢిల్లీలో ప్రస్తుతం ఉన్న మొత్తం జనాభా చూస్తే 1.63 crores రెండవ స్థానం ఉంది. భారతదేశంలో అతి ఎక్కువ జనాభా కలిగిన రెండవ నగరము ఢిల్లీ, 1,63,00,000 ఉన్నారు. మూడవది కోల్కతాలో 1,41,00,000 ఉన్నారన్నమాట, 1.41 crores ఉన్నారు. భారతదేశంలో అత్యంత జనాభా కలిగిన మూడవ నగరం కోల్కతా. నాలుగవది చెన్నై, భారతదేశంలో అత్యంత ఎక్కువ జనాభా కలిగిన మరొక ముఖ్యమైన నగరము చెన్నై. ఇక్కడ 56 లక్షలు. చెన్నై నగరంలో గల మొత్తం జనాభా 86 లక్షలు ఉన్నారు. అలాగే చెన్నై తర్వాత అత్యంత జనాభా గల నగరము బెంగుళూరులో గల మొత్తం జనాభా 84 లక్షలు. బెంగుళూరు భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా గుర్తించబడింది బెంగుళూరు. దీన్నే గార్డెన్ సిటీ అంటారు, ఉద్యానవన నగరం. వేసవి కాలంలో నివాసానికి బాగా అత్యంత అనుకూలంగా ఉంటుంది అన్నమాట బెంగుళూరుకు చాలా పేర్లు ఉన్నాయి. గార్డెన్ సిటీ అని, సిలికాన్ సిటీ అని, అదేవిధంగా స్పేస్ సిటీ అని, ఎలక్ట్రానిక్ సిటీ అని చాలా ప్రసిద్ధి చెందిన నగరం. అలాగే 6th one హైదరాబాద్లో 77 లక్షలు జనాభా ఉన్నట్లు మనకు గణాంకాల ద్వారా తెలుస్తుంది. ఈ విధంగా భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన నగరం ముంబై, 2nd one ఢిల్లీ, 3rd one కోల్కతా, 4th one చెన్నై, 5th one బెంగళూరు, 6th one హైదరాబాద్. ప్రస్తుతం భారతదేశంలో అత్యంత అధికంగా జనాభా కలిగిన నగరాల్లో హైదరాబాద్ స్థానం ఏంటి అంటాడు. ప్రీవియస్గా కూడా చాలాసార్లు అడిగాడు హైదరాబాద్ జనాభా ఎంత అని. సో 77 లక్షలు ఉన్నారు మన గణాంకాల ప్రకారము. 6వ స్థానంలో ఉంది భారతదేశంలో హైదరాబాద్ నగరము. అలాగే ఇంకా మన భారతదేశంలో ఉన్న వివిధ మతాలకు చెందిన ప్రజలను మనం చూస్తే భారతదేశంలోని మొత్తం ప్రజల్లో ఎక్కువ శాతము హిందువులు ఉన్నారు. ఆర్డర్ అన్నమాట హిందువుల తర్వాత ఎక్కువ జనాభా కలిగిన కమ్యూనిటీ ముస్లిములు, తర్వాత క్రైస్తవులు, తర్వాత సిక్కులు, బౌద్ధులు, జైనులు ఇలా భారతదేశంలో నివసిస్తూ ఉన్నారు. అయితే మనం చూస్తే భారతదేశంలో హిందూ జనాభా చాలా ఎక్కువగా కలిగిన రాష్ట్రం వచ్చేసి హిమాచల్ ప్రదేశ్. హిందువులు ఎక్కువ మంది కలిగిన రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ ఎక్కువ అన్నమాట. తక్కువ హిందూ జనాభా కలిగిన రాష్ట్రము మిజోరాం. అలాగే ముస్లిం జనాభా అతి ఎక్కువగా కలిగిన రాష్ట్రం, అంటే ఎక్కువ పర్సంటేజ్ అన్నమాట ఉన్న రాష్ట్రంలో ఎక్కువ నివసించే ప్రజలు. సో ముస్లిం జనాభా ఎక్కువ శాతము కలిగిన రాష్ట్రము జమ్మూ అండ్ కాశ్మీర్. 2nd అస్సోం. జమ్మూ అండ్ కాశ్మీర్, అస్సోంలో ఈ ముస్లిం జనాభా శాతం ఎక్కువగా ఉంది. అల్పం వచ్చేసి మిజోరాం. అలాగే క్రైస్తవుల శాతం ఎక్కువ గల రాష్ట్రం నాగాలాండ్. అల్పము హిమాచల్ ప్రదేశ్. క్రైస్తవులు ఎక్కువగా గల రాష్ట్రం నాగాలాండ్,
అతి తక్కువగా గల రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. అలాగే సిక్కులు ఎక్కువగా గల రాష్ట్రం పంజాబ్. అలాగే బౌద్ధులు ఎక్కువ గల రాష్ట్రం మహారాష్ట్ర. ఈ విధంగా 2011 సంవత్సరంలో నమోదు చేయబడిన ఈ యొక్క జనాభా గణాంకాలను మనం ఈ విధంగా ఉన్నట్లుగా గమనించవచ్చు.